ఈరోజు మనం దీనితో షూట్కి వెళ్ళబోతున్నాం. ఇంకొకటి మన బండికి నెంబర్ ప్లేట్ మిస్ అయిపోయింది వెనకాలది. ఈ నెంబర్ ప్లేట్ చేయించబోతున్నాం. ఇంకొకటి మనకు ఒక ఎగ్జైటింగ్ పార్సిల్ ఒకటి వచ్చిందనమాట. అది ఆల్రెడీ నేను ఎప్పుడో ఆర్డర్ తీసుకున్నా, బట్ కానీ వీడియో చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ AD on Smooth Bike. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ప్లాన్ చెప్తాను నేను. ఫస్ట్ మనం దీనికి నెంబర్ ప్లేట్ చేయించాలి. తర్వాత ఆ పార్సిల్ మన Z900కి ఒక పార్ట్ అనమాట, అది ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత మనం రెగ్యులర్ షూట్కి అయితే వెళ్ళబోతున్నాం. షూట్కి వెళ్ళేసి అది కంప్లీట్ చేసుకొని వద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, బండి కొన్నప్పుడు నేను దీనికి స్లీవ్ చేయించా. ఇది స్క్రీన్ గార్డ్ కాదు, స్లీవ్ యాక్చువల్గా. చూసారా? సో నాకు ఇది బోర్ కొట్టింది. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్. దానికోసమే నేను స్క్రీన్ గార్డ్ అయితే ఆర్డర్ పెట్టేసా మన అమెజాన్లో. ఈ ఆర్డర్ అయితే వచ్చేసింది ప్రజెంట్. ఫస్ట్ ఇది స్లీవ్ తీసేసి చేంజ్ చేద్దాము. చూడ్డానికి బోరింగ్ ఉంది. మనం ఏ గార్డ్స్ వేసినా కానీ కొన్ని ఇయర్స్కి ఎల్లో అయిపోతాయి కదా. నేను ఇది వేసి ఆల్మోస్ట్ దగ్గరగా 2 years దాకా అయితే అవుతుంది. సో అది కొంచెం ఎల్లోయిష్గా అయిపోయింది, ప్లస్ గీతలు పడిపోయినాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తే గీతలు చాలా కనిపిస్తాయి. ఈ నెంబర్ ప్లేట్ వేయించాలి. ఈ నెంబర్ ప్లేట్ గురించి రీసెంట్గా నాకు ఫైన్ కూడా వేశారనమాట. సో నెంబర్ ప్లేట్ తీసుకొని వద్దాం. నెంబర్ ప్లేట్ తీసుకొచ్చిన తర్వాత చిన్న షూట్ అయితే ఉంది, ఆ షూట్కి అయితే కంటిన్యూ చేసేద్దాం. కొత్త స్క్రీన్ గార్డ్ అయితే వేసేసాము. సో మన స్క్రీన్ గార్డ్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇదే ఇంట్రా, ఇది బ్రైట్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ గోల్ ఒకటి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే. నెంబర్ ప్లేట్ అయితే పెట్టేసాము. ఈ నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత ఎందుకో తెలియదు కానీ ఏదో జెన్యూన్ లీగల్ ఫీల్ వస్తుందన్నమాట. చూడండి బండి ఇప్పుడు ఎట్లా ఉందో. లైక్ నేనేం క్రైమ్స్ చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు అని ఒక స్టాండ్ తీసుకున్నారు కదా, అట్లా జెన్యూన్గా ఉంది బండి ఇప్పుడు చూడడానికి. నీట్ అండ్ క్లీన్, నైస్. ఇప్పుడు ఆ ఎక్స్పల్స్కి కూడా నెంబర్ ప్లేట్ పెట్టేసేయాలి. ఏడి అన్నా ఏం చేస్తున్నావు అన్నా? పిల్లలు కనిపిస్తే పిల్లలతో ఆడుకుంటున్నా. ఏం ఆడుకుంటున్నావు అన్నా? బొంగరం ఆడుకుంటున్నా. ఇస్తా నాగురా, ఏం లేదు కదా ఒకసారి కూడా. కాదు ఆనది, నాది. ఈ సైడ్ పడే, రోడ్ సైడ్. నేనెట్లా సౌండ్ నేనేం సౌండ్ చేయను. ఏ సౌండ్ కావాలి చెప్పు. నీకు బైక్ సౌండ్. అచ్చా, బైక్ తో చేయాలి. అలా చెప్పు, బైక్ సౌండ్ చేయండి. సౌండ్ చేయండి. నేనే సౌండ్ చేయాలి. సో గైస్, నేను ఇక్కడ వెల్వెట్రానిక్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వెల్వెట్రానిక్ గురించి నేను ఒక్క 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ఇంతకంటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఒకసారి అటు సైకిల్ చూపించు. అరే బ్రేక్ లేరా, నవ్వకరా, బ్రేక్ లేదు చెప్పురా. ఒకసారి బ్రేక్ ఎట్లా వేస్తావు? ఒకసారి ఏ బ్రేకే. అరే ఎన్నిసార్లు చెప్పులు కొనుక్కుంటావు చెప్పురా. దీన్ని వచ్చేసి వెల్వెట్రానిక్ అంటారు. మ్యాక్సిమం సూపర్ కార్స్లో సౌండ్ కోసం ఓపెన్ క్లోజ్ చేస్తారు కదా, ఇదే ఆ థింగ్ అనమాట. దీన్ని నేను చైనా నుంచి తెప్పించాను. ఈ వెల్వెట్రానిక్ ఏంటో తెలుసా? టైం బాంబ్. ఇప్పుడు ఏరియా మొత్తం పేల్చినా ఆ కార్ కింద పెడతా. ఇది ఎగ్జాస్ట్ ఓపెన్ క్లోజ్ దానికి పనికి వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ నా బైక్లో ఇన్స్టాల్ చేసింది. అది ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు ఎట్లా సౌండ్ వస్తుందో నేను చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ అయినప్పుడు ఇట్లా ఉంటుంది, క్లోజ్ అయినప్పుడు ఇట్లా ఉంటుంది. నా దానికి వచ్చేసి హోల్స్ ఉంటాయి అనమాట, 4 holes. ఎందుకంటే మనకి వేస్ట్ గ్యాసెస్ మొత్తం బయటికి వెళ్ళాలి కదా, దానికోసం. సో ఇది వెల్వెట్రానిక్ వల్ల యూజ్. ఈ షూట్ చేయడానికే నేను వచ్చాను. ఈ షూట్ కంప్లీట్ చేసే ముందు వీళ్ళ మామూలుగా ఎంటర్టైన్మెంట్ లేదు ఇక్కడ. ఒకసారి నీ పక్కన వాళ్ళని కూడా చూపించు. హాయ్ చెప్పురా. బానే. నాకు అసలే వీడియోకి లేట్ అవుతుంది, సన్సెట్ అయిపోతుంది అనుకుంటే పక్క నుంచి గోంగూర ఎర్ర. ఎలా ఉంది?
ఇదే పద బైరా. సో ఇప్పుడు వాల్వ్ పెట్రానిక్ ఎట్లా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఆల్రెడీ చూపించాను కదా, అది ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నా బండి వాల్వ్ వచ్చేసి ఓపెన్లోనే ఉంది. సౌండ్ డిఫరెన్స్ అయితే చూడండి. అరే ఈ నాతో పాటు వచ్చేస్తున్నాడు. వాల్వ్ ఓపెన్ అయినప్పుడు మన బండి సౌండ్ ఇట్లా వస్తుంది. వాల్వ్ ఇప్పుడు క్లోజ్ చేస్తా చూడండి. ఒక్కసారి పక్కన ఆపేసి మీకు క్లియర్గా వినిపిస్తా. ఇప్పుడు వాల్వ్ లైక్ ఓపెన్ ఉందన్నమాట, ఇప్పుడు క్లోజ్. ఇది సౌండ్ డిఫరెన్స్. సో లెట్స్ గో. చిన్నప్పుడు ఇదే రూమ్లో కూర్చొని వినేవాళ్ళం, ఇప్పుడు మనం వేసుకొని వెళ్తున్నాం. ఇది మా స్కూల్ చిన్నప్పుడు. సో ఇట్ సైడ్ హాయ్ 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 హాయ్. పక్కకి రానిరా. చాలరా, చాలు. హాయ్. ఓకేరా, బాయ్. అవునరా. అరే హాయ్ 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 హాయ్. బాధపడ్డాను రా, చేస్తా, ప్లాన్ చేద్దాం. ఓకేరా, ఇంటికి వెళ్తున్నా, వీడియో షూట్ కంప్లీట్ చేసుకొని. బాయ్ 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 రా, బాయ్. చాలురా, బాయ్. అల్వాట్రానిక్ ఎట్లా వర్క్ అవుతుందో చూపించాను కదా. సో మీరు ఎవరైనా సూపర్ బైక్ ఓన్ చేసుకొని అల్వాట్రానిక్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. దేనిలో అంటే ఏడీ ఆన్ సూపర్ బైక్ నుంచి ఏడీ కస్టమ్స్ అని ఒక పేజ్ని ఫాలో అవుతూ ఉంటా, చూసారా? ఏడీ కస్టమ్స్లో మెసేజ్ చేయండి, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ అల్వాట్రానిక్ని. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Super Bike signing out.